కృష్ణమోహన్ భక్తుల రద్దీ ఎలా ఉండింది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి తల్లి వస్తున్నారు రేపు మహాఘట్టం ప్రారంభంగా ఉన్నది సారలమ్మ గద్దెలపైకి రానున్నది దీంతో ఇప్పటికే అన్ని స్థాయిలో ఏర్పాట్లు చేశారు పొనుగండ్ల నుంచి పగడిద్దరాజు కూడా బయలుదేరారు ఆయనను అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉదయం అంతా కూడా పూజలు చేశారు మధ్యాహ్నం గంగారం మండలం పొనుగండ్ల నుంచి ఆయన బయలుదేరారు వాళ్ళ ఆదివాసీ పూజల సాంప్రదాయాల ప్రకారం ఆమె పస్రా దగ్గర సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపురంలో ఈరోజు రాత్రికి విడిది చేస్తారు ఇప్పటికే ప్రభుత్వం అక్కడ కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు అయితే గత జాతరలు చూస్తే పొనుగండ్ల నుంచి బయలుదేరినటువంటి పగిడిద్దరాజుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వపరమైనటువంటి స్వాగతం పలకడం కావచ్చు అంటే లక్ష్మీపురం దగ్గర విడిది చేయడం చేసే సందర్భంలో లేదా వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించలేదు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం కావచ్చు వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళంతా కూడా చాలా నిష్ఠగా స్వామివారిని తీసుకొస్తారు కానీ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు అక్కడ లక్ష్మీపురంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇది గోవిందరావుపేట అదేవిధంగా పసరకు సమీపంలో ఉంటుంది అక్కడనే ఈరోజు రాత్రికి బస చేస్తారు మరికొద్ది సేపట్లోనే పగడిద్దరాజుకు సంబంధించిన స్వామివారు అక్కడికి చేరుకుంటాడు అక్కడికి చేరుకున్న తర్వాత ఈ రాత్రి అక్కడనే బస చేస్తారు అక్కడి నుంచి మళ్ళీ కాలినడకగా బయలుదేరి రేపు 4-5 గంటల ప్రాంతంలో జంపన్నవాగు దగ్గరికి వస్తారు అదే సమయంలో సారలమ్మకు సంబంధించి కన్నపల్లి టెంపుల్లో కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఆ పూజలన్నీ కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం సారలమ్మ బయలుదేరుతుంది అదేవిధంగా గోవిందరాజు అదేవిధంగా పగడిద్దరాజు వీళ్ళంతా కూడా బయలుదేరుతారు వీళ్ళంతా కూడా పగిడిద్దరాజు పొనుగొండ నుంచి రావడంతో అక్కడ వీళ్ళంతా కూడా ముగ్గురు కలిసి మేడారంలో ఉన్నటువంటి సమ్మక్క దగ్గరికి చేరుకుంటారు సమ్మక్క గుడి దగ్గర పూజా కార్యక్రమాలు అన్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి సారలమ్మ గద్దె మీదకు అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరుకోవడంతో ఒక మహాఘట్టం ప్రారంభమవుతుందని చెప్పచ్చు గురువారం రోజు సమ్మక్క చిలకలగట్టు నుంచి గద్దెలపైకి రావడంతో ఈ మహాఘట్టం పతాక స్థాయికి చేరుకుంటుంది శుక్రవారం రోజు 4 గద్దెలపైనే అటు అమ్మవార్లు అటు స్వామివారు పగడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెలపై ఉంటారు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు అదే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోదాలో మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఆయన సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొనున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇప్పటికే వివిఐపీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఇటు సమ్మక్క గద్దె దగ్గర కావచ్చు అటు సారలమ్మ గద్దె దగ్గర కావచ్చు చూడొచ్చు ముందస్తు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి భక్తులతో అయితే జనసందోహంగా మారిపోయింది అయితే ఈసారి జాతరకు సంబంధించి అధికారులకు ఒక ట్రయల్ రన్గా ముందస్తు జరిగినటువంటి భక్తుల దర్శనానికి వచ్చిన వాళ్ళతో జరిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఆదివారం సెలవు హాలిడేస్ రోజులో 10 లక్షల మంది వరకు కూడా భక్తులు హాజరయ్యారు ఒక ట్రయల్ రన్గా అంటే వచ్చే భక్తులకు తగ్గట్టుగా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి సమస్యలు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి వాటన్నింటినీ షార్ట్అవుట్ చేసుకోవడానికి కూడా ఈసారి ఈ ముందస్తు వచ్చినటువంటి భక్తుల సంఖ్య కూడా ఉపయోగపడిందని చెప్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఈ మేడారం పరిసర ప్రాంతాలకు సంబంధించి గతంలో ఎన్నో ఏళ్ళుగా ఇది చుట్టుపక్కల కూడా 200 ఎకరాలు సేకరించి మొత్తం ఫారెస్ట్ పెంచడంతో పాటు ఇంకా అభివృద్ధి చేయాలనేది చాలా రోజులుగా డిమాండ్ ఉంది ఇప్పటికే 50 ఎకరాలను సేకరించాం భవిష్యత్తులో మేడారం పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంతో పాటు వనాలను పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క చెప్పారు ఇప్పటికే గోవిందరాజుకు సంబంధించి కావచ్చు అటు పగడిద్దరాజుకు సంబంధించినటువంటి ఆలయాల టెంపుల్ అభివృద్ధి కూడా ప్రభుత్వం కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటుందనేది చెప్తున్నారు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు కొండాయి నుంచి గోవిందరాజులు మేడారంకు రేపు ఉదయం బయలుదేరుతారు దీంతో ఈ మహాఘట్టం పోతుంది లక్ష్మీపురం వద్ద కూడా పగడిద్దరాజు ఈరోజు బస చేస్తారు అక్కడనే ఉంటారు వాళ్ళకి సంబంధించిన పూజారులంతా కూడా ఈరోజు రాత్రి లక్ష్మీపురంలోనే ఉంటారు దానికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశాయని చెప్పచ్చు అయితే ఈసారి మేడారంకు సంబంధించి భారీగా భక్తుల సంఖ్య వచ్చే అవకాశం ఉంది దాదాపు 2 కోట్ల వరకు కూడా మొత్తం భక్తులు చెల్లించుకోవడానికి భక్తులంతా కూడా మొక్కులు చెల్లించుకోవడం వస్తారనేది అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు ప్రస్తుతం భక్తులకు సంబంధించి కూడా వడిబియ్యం సమర్పించడం కావచ్చు ఎక్కడి నుంచి వచ్చారు సమ్మక్క సారలమ్మ జాతర ఎట్లా ఉంది బాగుంది ఏమేం చేస్తారు ఎట్లా పూజలు చేస్తారు
మేము ఒడి బియ్యం పోసుకుంటాం, బంగారం ఇస్తాం, ఎత్తెత్తు బంగారాలు ఇస్తాం, పసుపు కుంకుమలు. మాకు మా సార్కి యాక్సిడెంట్ అయింది, దానివల్ల 35 లక్షలు పెట్టినాం. బతకనంటే సమ్మక్క తల్లికి మొక్కినాం. ఇంకా మాకు నమ్మకం కుదిరింది. ఏమేమి మొక్కులు చెల్లిస్తున్నారు? ఇక్కడికి వచ్చినాక జాతరలో ఏమేమి చేస్తుంటారు? ఏట పిల్లలు, ఎత్తెత్తు బంగారాలు, పసుపు కుంకుమలు, ఒడిగట్టు బియ్యాలు. ఎట్లా అనిపిస్తుంది జాతరకు? మాకు చాలా మంచిగా ఉంది. ఎన్నిసార్లు వచ్చిందమ్మా జాతర? ఇదివరకు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? 28 సంవత్సరాల నుంచి వస్తున్నా. నా బిడ్డ కూడా ఇక్కడికి వచ్చినాకనే పుట్టింది. మేము అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం ఈ జాతర. మా పాపకు బాగాలేకుండా 3 సార్లు మొక్కులు చెల్లించాం. పసుపు కుంకుమలు, బంగారాలు, ఏట పిల్లలు. ఖమ్మం నుంచి వచ్చాం. ఎట్లా ఉంది అంటే ముందుగా వచ్చారు? మరి ముందుగా అంటే 4 రోజులు ఉండాలని వచ్చాం. ఈ రేపు దర్శనం మంచిగా ఇబ్బంది అవుతుందని ఇలా చేసుకొని పోతాం. రేపు బిడ్డను చూసుకొని ఎల్లుండి తల్లిని చూసుకొని వెళ్తాం. ఎన్ని రోజుల ముందు వస్తారు ఇక్కడికి? 4 రోజుల ముందు. 4 రోజులు ఉంటాం. ఇక్కడే ఉంటారు. ఎట్లా మరి ఎక్కడ ఉంటారు? ఎట్లా ఉంటుంది ఇక్కడ? బాగానే ఉంటుంది. పట్టాలు ఎక్కడ ఉంటారు? బాగు గుడారాలు వేసుకొని. మరి మీ పిల్లలకు వచ్చింది కదా, వాళ్ళకు కూడా సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు అమ్మవాళ్ళ గురించి చెప్తుంటారా? వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్పినమ్మా? మేము చెప్పారా? ప్రస్తుతం అయితే జాతరకు సంబంధించినటువంటి చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే తరలి వస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా ట్రయల్ రన్స్ నిర్వహించారు. రోపాటికి సంబంధించినటువంటి రేపు సారలమ్మను గద్దెకి తీసుకొచ్చే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావలసినటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా ఇప్పటికే ట్రయల్ రన్ దాదాపు 2-3 రోజులుగా నిర్వహిస్తూ వస్తున్నారని చెప్పచ్చు. స్పెషల్ పార్టీ పోలీసులు, రోప్ పార్టీకి సంబంధించినటువంటి విభాగాలు, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించినటువంటి పోలీసులు వీళ్ళంతా కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఈసారి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. సేమ్ టైంలో సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి చరిత్ర మీద అనేక స్టోరీస్ వస్తున్నాయి. వీటన్నిటి కూడా నిజమైనటువంటి చరిత్రను కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు తెలుసుకునే విధంగా ఒక శిలాశాసనం మాదిరిగా ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్టుగా సీతక్క చెప్తున్నారు. సేమ్ టైంలో వచ్చే భక్తులు కూడా మేడారం అడవులను కాపాడడానికి కూడా వాళ్ళతో సహకారం అందించాలని కోరుతున్నారు. ఎక్కడ కూడా ప్లాస్టిక్ వస్తువులను కూడా వేయొద్దని కోరుతున్నారు. అదేవిధంగా వచ్చే మేడారం జాతర వరకు కూడా మరింత అడవులను పెంచే విధంగా కూడా ఈ ప్రాంతాన్నంతా కూడా వనాలు ఎక్కువగా పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దానికి భక్తుల సహకారాన్ని కూడా కోరుతున్నారు. ఈసారి భక్తుల సంఖ్య ప్రధానంగా పెరగడానికి ఆర్టీసీ బస్సుకు సంబంధించి మహాలక్ష్మి పథకం 6000 బస్సులను ఏర్పాటు చేయడం కావచ్చు. ఇదంతా కూడా భక్తుల సంఖ్య మరింత పెరగడానికి అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా వచ్చే భక్తులు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు శానిటేషన్, అదేవిధంగా మంచినీటి సౌకర్యం, ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించే విధంగా కూడా కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం మొత్తం సమన్వయంతో పనిచేస్తుంది. దానికి భక్తులు కూడా సహకరించాలి. అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఆ తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని కూడా సీతక్క విజ్ఞప్తి చేస్తున్నారు.